మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా మరి ఈ సంవత్సరంలో ఉగాది ఫలితాల ప్రకారం చూసుకుంటే కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావ్య సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం అనూహ్యమైన మార్పులు, అవమానాలు, అనుమానాలతో కూడిన పరాభవాలతో కూడిన ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో కొన్ని కొత్త మార్పులు జరగటం ఒకటి. అంటే పరాభవంలోనే మనకు అనుభవాన్ని సంపాదించటం, జీవితంలో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండి తగు ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని పొందే నామ సంవత్సరమే శ్రీ పరాభవనామ సంవత్సరం. అంటే అసలు ప్రతి వాళ్ళకి పరాభవం జరగాలి. పరాభవంలోంచే వాడి యొక్క కసి ముందుకెళ్తుంటుంది. పరాభవం జరగాలి. దుర్యోధనుడికి కనుక పరాభవం జరిగినట్టుగా ద్వాపర యుగంలో మహాభారతంలో పరాభవం జరిగితేనే మనిషి ముందుకు వెళ్ళిపోతుంటాడు. మా చిన్నప్పుడు మ్యాథ్స్ చేసేటప్పుడు మా మేనమామ గారు చెప్పేవారు, ఆ ప్రాబ్లం అనే ట్రిగ్నామెట్రీలో ఆ ప్రాబ్లం తప్పైనా పర్వాలేదు, తప్పే చేయి అంటాడు, అనుభవం వస్తుందని. అంటే తప్పు చేయాలనే ఉద్దేశం కాదు, తప్పు చేసినా మళ్ళీ రిపీట్ చేయొచ్చు, రిపీట్ చెయ్యి, కంగారు పడుతూ ప్రశాంతంగా చదవండి అని చెప్పడానికి ఆలోచన. అదే చిన్నప్పుడు జ్యోతిష్యంలో లగ్న కుండళ్ళు అవన్నీ గీసేటప్పుడు ఎక్కడొక్కడ ఎవరే వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేస్తుంటే కరెక్షన్ చేసేవాడిని. మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు. అంటే ఆ ఆస్ట్రాలజీలో మ్యాథమెటిక్స్ డిగ్రీలు, గడియలు, విడియలు లెక్క వేసేటప్పుడు తప్పులు జరిగినా కూడా మళ్ళీ రిపీట్, గ్రహణాన్ని లెక్క వేసేటప్పుడు ఇవన్నీ కూడా తప్పులు జరుగుతున్నా పంచాంగం రచనలో మళ్ళీ తప్పు చేస్తేనే మళ్ళీ రిపీట్గా మళ్ళీ కరెక్ట్గా కరెక్షన్ సరిదిద్దుకోవచ్చని మా ఫాదర్ చెప్పారు. ఆయన కూడా పెద్ద జ్యోతిష్, ఇంటర్నేషనల్ మెంబర్ ఆస్ట్రాలజీలో. ఇప్పుడు లేరు, కాలం చేశారు, నాయకంటి కుమారస్వామి శర్మ గారు, దైవజ్ఞ. అయితే ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంటే కొన్ని విషయాలు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ముందుగా కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అలానే ఇక్కడ అంటే ఈ పాదాల గల వాళ్ళందరూ కూడా కన్యారాశి జాతకులు అవుతారు. అలానే చిత్తా నక్షత్రం అంటే ఉత్తర హస్త చిత్త, అంటే దీనిలో 3 పాదాలు, దానిలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో ఉండే 1, 2 పాదాలు కలిపి కన్యారాశి అవుతుంది. అసలు గ్రహగమనగతులు ఏ విధంగా ఉన్నాయి చూసుకునేటట్టయితే అతిపెద్ద గ్రహాలైన గురువు, శని, రాహుకేతులు, రవి, బుధ, రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. కుజుడు 45 రోజుల పాటు, గురువు, రాహుకేతులు 18 నెలల పాటు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు. ఈ రాశి వారికి ముఖ్యంగా గౌరవ అవమానాలు, అలానే ఆదాయ వ్యయాలు ఈ విధంగా ఉన్నాయి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి 8 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది. అలానే గౌరవ మర్యాదల్లో కూడా రాజ్యపూజ్యం 3 ఉంటే అవమానం అనేది 3 ఉంటుంది. ఇది అయితే ఈ రాశి వాళ్ళ, కన్యారాశి వాళ్ళకి గురువు యొక్క బలం ఏ విధంగా ఉంది? జూన్ 2వ తారీఖు వరకు గురువు మిథున రాశిలోను, జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోను, అక్టోబర్ 31 వరకు, 31వ తారీఖు తర్వాత అక్టోబర్ 31 నుంచి సింహరాశిలో గురువు సంచారం చేయటం అతిచారంతో డిసెంబర్ 18వ తారీఖున మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు గురువు. శని ఏమిటి? జూలై 25వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడొక డిసెంబర్ 10 వరకు వక్రస్థితిలో ఉంటాడు. మీనరాశిలోనే ఉంటాడు, వక్రస్థితిలో ఉంటాడు. అలా రాహుకేతులు డిసెంబర్ 7వ తారీఖున రాహు మకర రాశిలోను, 7వ తారీఖున కేతు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్టయితే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా జూన్ 2వ తారీఖు నుంచి చాలా బాగుంది. అంటే ఏకాదశ స్థానంలో, లాభస్థానంలో గురువు ఉండటం వల్ల అక్టోబర్ 2 నుంచి జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ పనులన్నీ కూడా అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి.
అంటే ఇళ్ళు నిర్మాణం చేసుకోవటం కానీ, ఆర్థిక పరంగా ఆదాయ విషయంలో కానీ, ఉద్యోగులకు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, నూతన పెట్టుబడులు, నూతన వ్యాపారాలు, వృత్తి ఉద్యోగ రంగాల్లో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ, వాహన ప్రాప్తి కానీ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకు ఉన్నతమైన మంచి కుటుంబం నుంచి, సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ లభించే అవకాశాలు ఉండటం ఒకటి. బంధుమిత్రులతో విరోధ భావాలు లేకుండా బాగుంటారు, సఖ్యతగా ఉంటారు. కానీ అక్టోబర్ 31 నుంచి సఖ్యత లేకుండా ఉంటారు. అంటే మాట పట్టింపులకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. అలానే రాహు వల్ల కొంత విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు విదేశాలకు వెళ్తారు అనేది కూడా ఒక పాయింటేగా. ఇప్పుడంటే డిసెంబర్ 6 లోపల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 7 తర్వాత స్థానచలనం జరుగుతుంది వీళ్ళకి. డిసెంబర్ 7వ తారీఖు తర్వాత వాళ్ళ స్థానచలనం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్దిగా స్థానచలనం లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని ప్రత్యేకమైన మనం విషయాలకు చూసుకునేటట్టయితే యశోవృద్ధిం బలం అంటారు. అంటే యశోవృద్ధి కలుగుతుంది. యశోవృద్ధిం బలం తేజ సర్వత్రా విజయ సుఖం అంటారు. అంటే శత్రునాశనో మంత్రసిద్ధిర్ ఏకాదశోకతే గురువు అంటారు. అంటే మనం గురువు లాభస్థానంలో ఉంటాం, సుఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. శని వల్ల వృత్తి ఉద్యోగాల యందు ఇబ్బందులు, అనారోగ్యము, ధననాశనం కలిగే అవకాశాలు కలగకుండా చూసుకోవాలి. గురువు లాభస్థానంలో ఉన్నంత కాలము కూడా జూన్ దగ్గర నుంచి అక్టోబర్ వరకు కూడా సుఫలితాలు జరుగుతాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా చాలా చికాకులు, కుటుంబ కలహాలు, అనారోగ్య విషయము, మాట్లాడిన విషయాలు చాలా విరోధ భావాలను కలిగించే అవకాశాలు. అంటే అంటే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే పితృ శౌచాది అంటారు. అంటే శౌచాది అంటే ఏంటో చికాకులు కలగటం, అంటే ఆయనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు, గురుబలం వల్ల శుభ కార్యక్రమాలు, అలానే రాహుకేతువుల కూడా కొంత పాప ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉండటం. ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి సాధించే అవకాశాలు, సంఘంలో గౌరవం పెరగటము, స్థిరాస్తి లాభవృద్ధి, మానసికంగా ఉల్లాసము, శని వల్ల ధనము అప్పుడప్పుడు శని వల్ల కొంత ఇబ్బందులు కలగటం ఒకటి, వివాహం కాని వారికి వివాహ సూచనలు కలగటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఉద్యోగులకి పై ఉద్యోగులకు తోటి సఖ్యత అనేది బాగా పెరగటం ఒకటి, కోరుకున్న స్థలానికి బదిలీ కావటం, ట్రాన్స్ఫర్ కావటం ఒకటి, అలానే ప్రమోషన్లు లభించటం ఉండటం ఒకటి. శని ప్రభావం వల్ల అతిగా నమ్మిన వారి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రమోషన్లు లభించే అవకాశాలు, అలానే వ్యాపారస్తులకి మంచి లాభాలు కలగటం ఒకటి. సంవత్సరం మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు కొద్ది ఇబ్బందులు కలుగుతాయి. మిగతా అంతా కూడా టోటల్గా అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వ్యాపారం అనేది మందకొడిగా ఉండటం ఒకటి. కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి అక్టోబర్ వరకు అనుకూలంగా ఉండటం, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండటం ఒకటి. పార్టీలు మారే అవకాశాలు, వ్యవసాయం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా అన్ని పంటలు అనుకూలంగా ఉండటం, మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉండటం, ఊహించని లాభాలు, స్త్రీల వల్ల అవమానాలు, దీర్ఘకాలిక వ్యాధుల వారికి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి అంతా కూడా కొంత మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలని ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయమ్మా. మరి గురుగారు, కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా వీడు చేయాల్సింది ఏంటంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే సూర్యుడి యొక్క ఆరాధన. మానసికంగా ఆ మనశ్శాంతి లేకపోవడం వల్ల చంద్రుడి వల్ల వస్తుంది కాబట్టి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కందులు దానం చేయటం, రాహుకాలంలో దీపం పెట్టడం చేయాలి. రాహుకాలంలో దీపం పెట్టడం చేయాలి. అలా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. స్త్రీలు కుంకుమార్చన, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.